హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్టీఆర్ డిజీ క్లాస్. మనకి రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్లో లాస్ట్ వీడియో గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మిత్రులారా, మనకి గమనిస్తే మరి ఈ చట్టం ప్రకారం ఇక్కడ పాఠశాల ప్రమాణాలు అనేవి ఉంటాయి. సో 1 నుంచి 5వ తరగతుల వరకు ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తిని మనం ఒకసారి గమనిస్తే ఈ చట్టం ప్రకారం 1 to 5. సో 60 వరకు పిల్లలు ఉంటే 2 ఉపాధ్యాయులు ఉంటారు. ఓకేనా? పిల్లల సంఖ్య 60 వరకు ఉంటే టీచర్లు ఎంతమంది అంటే 2. 60 వరకు అంటే 2 పిల్లలు ఉన్నా 2 టీచర్లు ఉంటారు. 8 మంది ఉన్నా 2 టీచర్లు ఉంటారు. 20 మంది ఉన్నా 2 టీచర్లు ఉంటారు. 30 మంది ఉన్న 2 టీచర్లు ఉంటారు. 60 మంది ఉన్న 2 టీచర్లు ఉంటారు. అంటే చట్టం ఏం చెప్తుందంటే ప్రతి పాఠశాలలో కనీసం 2 టీచర్లు ఉండాలి. అయితే ఇది చట్టం చెప్తుంది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక పరిస్థితుల దృష్ట్యా వీటిని మార్చుకోవచ్చు. కానీ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఏం చెప్తుందంటే 60 మంది పిల్లల వరకు 2 టీచర్లు ఉండాలి. 61 నుంచి 90 మధ్య పిల్లలకు 3 టీచర్లు ఉండాలి. అంటే 65 కావచ్చు, 75 కావచ్చు, 85 కావచ్చు, 90 మంది వరకు 3 టీచర్లు ఉంటారు. 91 నుంచి 120 మంది పిల్లల వరకు 4 టీచర్లు, 121 నుంచి 200 మంది పిల్లల వరకు 5 టీచర్లు ఉంటారు. గమనించాలి, 121 to 200 వరకు 5 పిల్లలు ఉంటారు. అయితే ఇక్కడ ఒక నిబంధన యాడ్ అవుతుంది. పిల్లల సంఖ్య 150 దాటింది అనుకోండి, 5+1 5 టీచర్లు మరొక పార్ట్ టైం ఉపాధ్యాయుడు ఉంటారనమాట. ఇప్పుడు పిల్లల సంఖ్య 150 దాటితే 5 ఉపాధ్యాయులతో పాటు ఒక పార్ట్ టైం టీచర్ కూడా పనిచేస్తారు. పిల్లల సంఖ్య 200 దాటితే 200 కంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే ఇక్కడ 1:40 రేషియోని పాటిస్తారనమాట. అంటే 40 మందికి 1 టీచర్ చొప్పున రేషియో పాటిస్తారు. ఎప్పుడు 200 కంటే ఎక్కువ ఉంటే. యాక్చువల్గా ఇక్కడ స్టూడెంట్ టీచర్ రేషియో 30:1. కానీ 200 అబోవ్ పిల్లలు ఉండే స్కూల్స్ ఉన్నారనుకోండి, 200 దాటి ఉన్నారనుకోండి, అప్పుడు రేషియో 1:40గా మారుతుంది. ఓకేనా? అది గమనించాలి. నెక్స్ట్ ఇక 6, 7, 8 తరగతులు అప్పర్ ప్రైమరీ. ఇక్కడ గమనిస్తే చట్టం ఏం చెప్తుంది అంటే సబ్జెక్టుల వారీగా ఉపాధ్యాయుడు మ్యాథ్స్, సైన్స్ చెప్పడానికి 6th, 7th, 8thలో 1 టీచర్ ఉండాలి. సోషల్ చెప్పడానికి 1 టీచర్ ఉండాలి. భాషోపాధ్యాయులు 1 ఉండాలి. లాంగ్వేజ్ టీచర్ 1 ఉండాలి. ప్రతి 35 మంది విద్యార్థులకి 1 అదనపు ఉపాధ్యాయుడు ఉండాలి. అంటే ఇక్కడ 6th, 7th, 8thలో 35 మెంబర్స్కి 1 టీచర్ని తీసుకుంటారు. 1 నుంచి 5 వరకు 30 మెంబర్స్కి 1 టీచర్ ఉంటారు. స్ట్రెంత్ అనేది 200 దాటింది అనుకోండి, అప్పుడు 40 మంది పిల్లలకు 1 టీచర్ ఉంటారనమాట. ఇక నమోదు 100 దాటితే 100 మంది పిల్లలు కానీ దాటారనుకోండి, పర్మనెంట్ హెడ్ మాస్టర్ ఒక ఆయన ఉంటారు. పర్మనెంట్ హెడ్ మాస్టర్ అంటే 6, 7, 8 తరగతుల్లో ఆ 3 క్లాసుల్లో స్ట్రెంత్ అనేది 100 దాటితే పర్మనెంట్ హెచ్ఎం ఉంటారు. పార్ట్ టైం టీచర్స్ రిక్రూట్ అవుతారు. ఒకటి ఆర్ట్ ఎడ్యుకేషన్కి 1 టీచర్ ఉంటారు. హెల్త్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్కి 1 టీచర్ ఉంటారు. వర్క్ ఎడ్యుకేషన్కి 1 టీచర్ ఉంటారు. ఇది ప్రజెంట్ నడుస్తుంది. సమగ్ర శిక్ష అభియాన్ ఆధ్వర్యంలో ఇది నడుస్తుంది. ఎప్పుడు 6, 7, 8 తరగతుల్లో స్ట్రెంత్ అనేది 100 దాటితే 3 పార్ట్ టైం టీచర్లు ఇస్తూ ఒక పర్మనెంట్ హెచ్ఎం అనేవారు ఉంటారనమాట. నెక్స్ట్ ఇక రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారము స్కూల్ బిల్డింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అనేది అన్ని కాలాలకి అనువైన బిల్డింగ్ ఉండాలి. వర్షాలు వచ్చినా, ఎండలు వచ్చినా, శీతాకాలమైన అనువైన బిల్డింగ్ ఉండాలి. వికలాంగుల ప్రవేశానికి అనువుగా ఉండాలి. వాళ్ళకి అవసరమైన వికలాంగులు కింద నుంచి పైకి బిల్డింగ్లోనికి వెళ్ళడానికి అవసరమైన ర్యాంప్ అనేది ఏర్పాటు చేయాలి. పిల్లలందరికీ సరిపడా రక్షిత అంటే డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఉండాలి. సరిహద్దు అంటే ప్రహరీ గోడ కూడా ఉండాలి. ప్రతి టీచర్కు తరగతి గది, కార్యాలయ, నిలవ గది, హెచ్ఎం గది అంటే స్కూల్లో టీచర్ రూము, హెడ్ మాస్టర్ రూము, ఆఫీస్ రూమ్ ఇవన్నీ కూడా ఉండాలి. బాలబాలికలకు వేరు వేరు మరుగుదొడ్లు ఉండాలి. మిడ్ డే మీల్కి సపరేట్గా వంటగది అనేది ఉండాలి అని చట్టం చెప్తుంది. నెక్స్ట్ ఇకపోతే వర్కింగ్ డేస్ అండ్ వర్కింగ్ అవర్స్ ఒకసారి మనం చూస్తే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారము
వర్కింగ్ డేస్. ఓకేనా? సో 200 పని దినాలు అంటే 1 నుంచి 5వ తరగతి వరకు చెప్పే స్కూల్స్ను ఒకసారి గమనిస్తే 1 to 5th క్లాస్ 1 to 5th క్లాస్ స్కూల్స్ను ఒకసారి గమనిస్తే మిత్రులారా 1 to 5th వరకు స్కూల్స్ని గమనిస్తే సో 800 బోధనా గంటలు ఉండాలి ఒక అకాడమిక్ ఇయర్లో. వర్కింగ్ డేస్ అనేవి 200 వర్కింగ్ డేస్ ఉండాలి. 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు చెప్పే స్కూల్స్లో వర్కింగ్ డేస్ 200 ఉండేటట్లు చూసుకోవాలి. వర్కింగ్ హవర్స్ 800 హవర్స్ ఉండేటట్లు చూసుకోవాలి. అదే మనకి 6, 7, 8 క్లాసెస్ ఉండే స్కూల్స్లో అయితే, అప్పర్ ప్రైమరీ స్కూల్స్లో అయితే ఒక అకాడమిక్ ఇయర్లో వర్కింగ్ డేస్ అనేది 220 రోజులు ఉండేటట్లు చూసుకోవాలి. వర్కింగ్ హవర్స్ అనేవి 1000 టీచింగ్ హవర్స్, బోధనా గంటలు 1000 గంటలు ఉండేటట్లు చూసుకోవాలి. నెక్స్ట్ ఇకపోతే టీచర్లకు వారపు పని గంటలు. ఒక వారంలో బోధన కనీసం 45 గంటలు ఆ టీచర్ పనిచేసేటట్లు షెడ్యూల్ రూపొందించాలి. ఒక వారంలో 45 గంటలు పనిచేసేటట్లు. మరి అదేవిధంగా టీఎల్ఎం అందజేయాలి, లైబ్రరీ ఫెసిలిటీస్ ఉండాలి. సో మరి ఈ క్రీడా సామాగ్రి అంతా కూడా ప్రతి క్లాస్కి అందుబాటులో ఉండాలి అని మనకు చట్టం చెప్తుంది. నెక్స్ట్ ఇకపోతే విద్యా హక్కు పరిరక్షణ అథారిటీ. ఎస్, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అనేది ఇంప్లిమెంటేషన్ చేయడానికి ఒక అథారిటీ. చట్టం ఒక అమల్లోనికి వచ్చిన 6 నెలల్లోపు ఈ అథారిటీని స్టేట్ గవర్నమెంట్ ఏర్పరుస్తుంది. స్టేట్ గవర్నమెంట్ ఏర్పరిచినప్పుడు అంటే చైల్డ్ రైట్స్ కమిషన్, యాక్చువల్గా మనకి రైట్ టు ఎడ్యుకేషన్ అనేది ఇంప్లిమెంటేషన్ చేయడానికి ఓవరాల్గా జాతీయ స్థాయిలో జాతీయ బాలల హక్కుల కమిషన్ అనేది బాధ్యత పడుతుంది. రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ అంటే చైల్డ్ రైట్స్కి సంబంధించి వాళ్ళకి పవర్స్ ఉంటాయి కాబట్టి నేషనల్ లెవెల్లో జాతీయ స్థాయిలో బాలల హక్కుల కమిషన్, రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ దీనికి బాధ్యత వహిస్తుంది. అయితే అవి ఏర్పడనంత వరకు, అవి ఏర్పడక ముందు వరకు ఆయా రాష్ట్రాలలో మరి విద్యా హక్కు పరిరక్షణ అథారిటీని ఏర్పాటు చేస్తారు. దీంట్లో ఒక చైర్పర్సన్ ఉంటారు, 4 సభ్యులు ఉంటారు. సో ఈ కమిషన్కి సంబంధించి రికార్డులు, ఆస్తులు, హక్కులు దీనికి బదిలీ అవుతాయి. సో ఒక చైర్పర్సన్ కావాలి అంటే ఈ పరిరక్షణ అథారిటీ కమిటీకి ఉన్నత విద్యా రంగంలో పేరు పొందిన వ్యక్తి అయినా ఉండాలి, లేదా హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన వ్యక్తి అయినా ఉండాలి, లేదా బాలల హక్కుల పరిరక్షణకు కృషి చేస్తున్న వ్యక్తి అయినా సరే ఉండాలి చైర్పర్సన్ కావాలంటే. సభ్యులుగా ఎలాంటి వారికి అర్హతలు ఉంటాయంటే విద్యలో కానీ, చైల్డ్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్లో కానీ, జువైనల్ జస్టిస్ సెక్టార్లో కానీ, బాల కార్మిక వ్యవస్థలో కానీ, చైల్డ్ సైకాలజీలో కానీ, సోషియాలజీలో కానీ, న్యాయవాద వృత్తిలో కానీ అనుభవం కలిగిన వ్యక్తులని ఇక్కడ మెంబర్స్గా రిక్రూట్ చేయటం అనేది జరుగుతుంది మిత్రులారా. ఓకేనా? రైట్. మరి పర్యవేక్షణ యంత్రాంగం గమనిస్తే బాలల హక్కుల పరిరక్షణకు జాతీయ స్థాయిలో నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్, రాష్ట్ర స్థాయిలో స్టేట్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ అనేవి ఈ 2 కమిషన్స్కి అధికారాలు ఉంటాయి మిత్రులారా. సో ఇది రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్. దాదాపు మనం 6 వీడియోల కింద ఈ చట్టాన్ని పూర్తి స్థాయిలో వివరించుకోవటం జరిగింది. ఖచ్చితంగా ఈ చట్టం నుంచి ప్రతి ఎగ్జామ్లో 2 బిట్లు వస్తాయి. అటు టెట్ అవ్వచ్చు, డిఎస్సి కావచ్చు, లేదా మీ మెథడాలజీస్లో కావచ్చు 2 బిట్లు వచ్చే సందర్భాలు ఉంటాయి. డివైఈఓ ఎగ్జామ్ కావచ్చు. బోత్ 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థులకి ఈ వీడియోలు చక్కగా ఉపయోగపడతాయి. సో కావున తక్షణమే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మంచి వీడియోస్ అన్నీ మీ ముందుకు రాబోతున్నాయి. థ్యాంక్ యూ. ఆల్ ది వెరీ బెస్ట్.